వెల్కమ్ టు మై ఛానల్. నేను 3 రోజుల నుంచి వెతికి మా ఫ్రెండ్స్ అందరినీ కూడా అడిగాను. ఎందుకంటే ఇక్కడ అందరికీ కూడా ఖాళీ ఉండదు. అందరికి కూడా ఒక రోజు చుట్టి వస్తే ఒక రోజులోనే పనులన్నీ చేసుకోవాల్సి వస్తుంది. గమ్మున ఎవరు కూడా ఒప్పుకోరు. కానీ 3 ఫ్రెండ్స్ అయితే ఒప్పుకున్నారు కానీ వాళ్ళు వీడియోని యూట్యూబ్లో పెట్టడానికి అయితే కొంచెం ఆలోచించారు. యూట్యూబ్లో పెట్టడం అనేది కొంచెం వాళ్ళ కండిషన్ గుర్తున్నారు. కానీ మా నాన్న బట్టి మనకు సపోర్ట్గా ఉన్నాడు. యూట్యూబ్లో పెడతానన్నా పర్లేదు, నేను మీకు సపోర్ట్గా ఉంటాను. యూట్యూబ్లో పెడితే మాలాంటి 10 మంది తెలుస్తుందని చెప్పి అన్న కూడా ఒప్పుకున్నాడు. అన్న మీ పేరెంట్ అన్న? సంజు. నాకు ఎంత చదువుకున్నారన్న మీరు? నేను డిగ్రీ. ఎంత సంవత్సరాలు అవుతుందండి వచ్చి ఇక్కడికి? 5 సంవత్సరాలు. శాలరీ ఎంత వస్తుందండి ఇక్కడ? సాలరీ ఇక్కడ ఫస్ట్ అయితే చిన్నప్పుడు 700 ఉంది. మళ్ళీ ఇప్పుడు ఇంప్రూవ్ అయిన కొద్దీ 5 సంవత్సరాలకు మళ్ళీ 1000 అయింది. ఇప్పుడు 10 సంవత్సరాలకి ఎంత పంపించున్నారండి ఇంటికి? దాదాపు 8 లక్షలకు పంపించాను. ఏంటండి ఇక్కడ వర్క్ ఏంటి? అది ఫస్ట్ క్లీనింగ్ ఉండే, తర్వాత ఇంప్రూవ్ అయినాక మళ్ళీ ఆఫీస్ బాయ్ ఇచ్చారు. ఇప్పుడు ఆఫీస్ లో చేస్తున్నాం. డ్యూటీ టైమింగ్ కానీ? డ్యూటీ టైం అంటే పొద్దున 4 గంటలు వేస్తాం, 4:30కు బండి ఉంటుంది. మళ్ళా అక్కడ ఫుడ్ ఏమైనా ఉంటే తినడు, లేకపోతే తీసుకుపోవడం ఉంటుంది. ఒకసారి చెప్పలేము టైం బట్టి. ఇక ఎందుకంటే మళ్ళీ సాయంత్రం అయితే మళ్ళీ వచ్చే వరకు 5 అవుతుంది. 5 నిమిషాలు లోపల పనులు అన్ని తెచ్చుకుని తెలుసు కదా, అన్ని పనులు వేసుకొని మళ్ళీ తినేసి మళ్ళీ వండుకున్నాడు. ఎక్కడన్నా చుట్టి వస్తే ఆ చుట్టిలలో ఆ పని సాయంత్రం వచ్చేందుకు 5:30, 5 అవుతుంది. ఇట్లా ఒక్కోసారి బండి ట్రాఫిక్ బట్టి ఉంటాయి కదా సిటీలో. చెప్పలేము, ఒక్కోసారి ఆర్సనం అవుతుంది ట్రాఫిక్ తోటి. మనం ఎందుకంటే ఒక్కోసారి మనం ఇట్లా రూల్స్ పాటించి ఉంటాయి కదా. డ్యూటీ టైమింగ్ ఎంత? డ్యూటీ టైం అయితే మాకు ఒక్కొక్కసారి అయితే మన ఫ్రైడే అయితేనేమో 8 గంటలు, ఫ్రైడే కాకపోతేనేమో 12 గంటలు ఉంటాయి డ్యూటీ. 12 గంటలు డ్యూటీ. 4 గంటల నుంచి సాయంత్రం 4 గంటల డ్యూటీ అవర్స్. మీ శాలరీ 1000 రూపాయలు. 1000 ధరమ్స్ అంటే ఇంటికాడ 24,000 దాకా వస్తుంది ఉన్న రేట్. ఇప్పుడు ఈ వీడియోని యూట్యూబ్ లో పెట్టుకున్న ఏం లేదు, ఏం ప్రాబ్లం లేదు. ఎంతమంది కామెంట్స్ తీసుకున్నా అది నాకు తెలియదు, కానీ నేనైతే నాకు పర్మిషన్ ఇస్తున్నా పెట్టుకోమని. అది నా ఇష్ట ప్రకారం కాబట్టి. వచ్చే వాళ్ళు ఎవరికైనా మీరు ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? అవును, ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే దేశం వచ్చేటప్పుడు కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, చూసుకొని రావాలి. ఏదైనా కానీ అటువంటి బిల్డింగ్లు ఉంటాయి, గ్లాస్ వైబర్ కొట్టాలి, స్లిప్ అయినా ఎంతో మంది అనుకుంటారు. సో నేను ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫైన్లు ఉంటాయి, అన్ని ఆలోచించుకుని రావాలి. సుఖం ఉంటుంది, పైసా ఉంటుంది. కష్టపడితే కానీ బాగా ఎంజాయ్ చేస్తే మాత్రం మనం పైసా ఇంటికి పంపించలేం, మన ఫ్యామిలీ చూసుకోలేము. కాబట్టి మన అవసరం పైసా సేఫ్ చేసుకోవాలి, ఫ్యామిలీ చూసుకోవాలంటే ఇంత కష్టపడితేనే మన కుటుంబం మనం అందరం మంచిగా ఉంటాం. అష్టప్పుడు ఒక్కటికి 2-3 ఆలోచించి యూఐకి రావాలి, ఏ దేశం పోయినా కానీ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. రోజు వీడియో మన అన్నతో చేసాం కదా, మీరు మళ్ళీ ఇంకొక వీడియోలో మేము ఇంకొక ఫ్రెండ్స్ తీసుకుని వస్తాం ఖచ్చితంగా. మీరు ఖచ్చితంగా నాకు చేయాల్సిన సహాయం ఏంటంటే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా. ఎవరికి షేర్ చేయాలంటే దుబాయ్లో పని చేస్తున్న వాళ్ళకి కానీ, దుబాయ్లో పని చేసి వచ్చేసే వాళ్ళకి కానీ, వచ్చి ఇంటికాడ ఏదైనా వర్క్ చేసుకుంటున్న వాళ్ళకి కానీ, లేకపోతే ఇప్పుడు కొత్తగా దుబాయ్ ఎవరైనా రావాలనుకుంటున్నారా వాళ్ళకి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే దుబాయ్లో ఉంటే మీ ప్లేస్ నాకు కామెంట్ చేయండి, మీరు ఎక్కడున్నారో కూడా నాకు తెలుసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.